ఏదైతే మనకి 4 వేదాలు చెప్పిన సారం ఒక భగవద్గీతలోకి ఇమిడ్చారు. ఆ భగవద్గీతలోని సారం అంతా కూడా మనకి దక్షిణామూర్తి స్తోత్రంలోకి ఇమిడ్చారు. జనరల్గా మనం చూస్తున్నటువంటి అనేక దేవీ దేవతల యొక్క స్తోత్రాలు ఆ దేవీ దేవతల్ని పొగుడుతూ చేసినటువంటి స్తోత్ర పఠన. కానీ ఒకే ఒక దక్షిణామూర్తి స్తోత్రం, ఇది దక్షిణామూర్తి యొక్క రూపాన్ని వివరించేటువంటి పొగడ్త కాదండి. కేవలం ఆత్మస్థితిని, ఆత్మ ఉన్నతిని తెలియజేసే బ్రహ్మ జ్ఞానమే దక్షిణామూర్తి స్తోత్రం. 10 శ్లోకాలతో కూడుకున్నటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపమైన ఆదిశంకరాచార్యుడే రచించాడండి. ఆదిశంకరాచార్యుడు మరొక దక్షిణామూర్తి. ఎందుకంటే ఆ శివతత్వంతో ఆ యుక్త వయసులో, ఎందుకంటే దక్షిణామూర్తి ఒక యువకుడు, అదే యువ స్థితిలో వచ్చినటువంటి ఇంకొక యువ గురువు మనకి ఆదిశంకరాచార్యుడు. కాబట్టి అట్లాంటి ఆదిశంకరాచార్యులు రచించినటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని రెగ్యులర్గా మనం పిల్లల చేత పారాయణ చేయించడం, చదివించడం అనేది చాలా చాలా ఉన్నతమైన స్థితికి వాళ్ళని తీసుకువెళ్తుందండి. చిన్న వయసులో వాళ్ళకి దాని యొక్క భావం తెలియకపోయినా కానీ మనం రెగ్యులర్గా చదివిస్తూ ఉంటే తప్పనిసరిగా ఆ ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక విద్యాపరమైనటువంటి వృద్ధిని కలుగు చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదండి.